సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. 15 రోజులు డబ్బులు ఇచ్చిండ్రు, కొందరికి బోనస్ కొందరికి బోనస్ కూడా రాలేదు. ఆ విధంగా 30 నుంచి 40 వేలు ఒక పంటకి 2 పంటలకు 65,000 చేతికి వస్తున్నాయి రైతులు తొందరగా. ఈ 6 నెలలకు 7 పిల్లలకు చదువులకు లేకపోతే దాపాలకు ఇది ఎంత ఉపయోగపడుతుంది. మరి ఒకవేళ షుగర్ కేక్ అంతా వేస్తే ప్లాంటేషన్ నుంచి కృషి వరకు 12 నెలలు పడుతుంది. గతంలో 14, 16, 18 నెలలకు బిల్లులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవి కూడా ఇన్స్టాల్మెంట్ కంపెనీకి తక్కువ రేటు 300, 400 రూపాయలు కానున్నప్పుడు 10 రోజులకు ఒక 20 రూపాయల బిల్లు కానుకు, 10 రూపాయల బిల్లు కానుకు అట్లా వస్తే వ్యవసాయ పెట్టుబడి వస్తుంది, పిల్లల చదువు వరకు వస్తుంది. కానీ ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా 12 నెలలకు కృషికి అయిపోతే ఏ రోజు డబ్బులు ఇవ్వగలుగుతారు అనేటటువంటి ఒక వివరణ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చెరుకు రకాలు దిగుబడి అనేది సార్లు చెప్పడం జరిగింది. ప్లాంటేషన్ సజెషన్ అట్లాగే హార్వెస్టింగ్ బాధ్యత కూడా మేము తీసుకుంటామన్నారు. చాలా సంతోషం. అట్లా ఇది రైతులు ముందుకు రావడానికి ఏకైక కారణం కూడా సార్ రొటేషన్ క్రాప్ అంటే మీ ద్వారా మొలక పెట్టినక్కడ ఏడాది కొట్టేస్తే గోడెం వేసుకుంటుంది. ఎక్కడన్నా రైతు 2+1 ఇంకొక గోడెం కోరుకుంటే కానీ 1+1 అయితే పంట అయిపోయిన తర్వాత ఆ గెలల మీద సన్ఫ్లవర్ పెట్టుకుంటే 10-12 క్వింటాల సన్ఫ్లవర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ గాడికి అనుకూలంగా ఉంటుంది. బాలయ్య గారు చెప్పినట్టు ఈ వరికి చీడపీడలు ఎక్కువైపోయింది. అసలు వేస్తున్నాం, కరికి వేస్తున్నాం, అలా రవి వేస్తున్నాం. 2 పంటలు పెట్టినప్పుడు చీడపీడలు ఎక్కువైపోయి పెట్టుబడులు ఎక్కువైపోయింది. వాస్తవం. ఒక్కోసారి ఆ రోగాల గురించి కానీ ఆమెల కోసం డబ్బులు వస్తాయని చెప్పిన వారికి చెప్తున్నారు. ఆమెలకు డబ్బులు వేయగలుగుతారు. అట్లనే 12 నెలల కాలం ఉంటుంది. కానీ నేను కంపేర్ చేస్తున్నాను. అయితే ఈ రొటేషన్ క్రాప్లో చీడపీడలు తక్కువ ఉంటాయి. కాబట్టి చెరుకు పెట్టడానికి రైతులు ముందుకు రావడానికి ప్రధానమైన కారణం అది. ఈ ప్రభుత్వం ఏదైతుందో ఈ మల్టీపర్పస్ పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా లాభం ఉన్నది. ఈ రైతుల తరఫున ఖచ్చితంగా బిల్లులు ఎప్పుడు వస్తాయని చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది ప్రోత్సాహకాలు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రేట్ని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా రేట్ ఇవ్వగలుగుతారా? ఒక ప్రశ్న. రెండవది ఇతర రూపంలో సబ్సిడీ ఇవ్వగలుగుతారా? అట్లాగే ఫర్టిలైజర్స్ లేకపోతే పురుగు మందులు యాంత్రిక ఖర్చు కింద ఏదైనా ప్రోత్సాహకాలు ఇవ్వగలిగితే రైతుల తరఫున ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంట వేయడానికి రైతులు చాలా మటుకు దాదాపు వచ్చినటువంటి రైతులు వ్యవసాయం చేసుకుంటే గతంలో అందరం షుగర్ ఫ్యాక్టరీ కలుసుకున్నటువంటి వాళ్ళమే ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తరఫున పూర్తి వివరణతో ముందుకు వస్తే ఆ వివరణలు ఏంటో మన వాళ్ళు పెద్దలు చెప్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. మన దగ్గర 10 నుంచి 12 నెలలు మెచ్యూరిటీకి వచ్చే రకాలు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం కూడా ఇంకా కొంతమంది రైతు సోదరులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రివర్యులు, కాబోయే కూడా మంత్రివర్యులు, మరి వేదిక మీద పెద్దలు జిల్లా కలెక్టర్ గారు, మాజీ మంత్రులు మండ వెంకటేశ్వరరావు గారు, గడు గంగాధర్ గారు, నరసరెడ్డి గారు, మరి సేవలందరికీ పెద్దలందరికీ నమస్కారం. సార్, చిన్న విన్నపం. మేము ఇంత డైవర్సిటీ అయితే చెరుకు షుగర్ క్యాంప్ రైతులకు అంత లాభం సార్. ఒకటి మాకు రైతులకు కావాల్సింది ప్లస్ లోన్ ఏదైతే ఉందో 100 ఎకరాలకు 150 ఎకరాలకు క్యాబినెట్ ఇచ్చి దానికి అరకొరగా 100 రూపాయలు 200 రూపాయలు చేయడానికి, మరియు ఏదైతే ఉందో చెరుకు 4 నెలల దశలో ఉన్న ఆకు కింద పడేస్తే అది ఒక ఎరువు తయారవుతుంది. దాంతోపాటు చెరుకు కూడా ఎక్కువ పెరుగుతుంది. మరి ఇంకోటి భూసారం వరకు చెక్ చేసి ఆ యొక్క భూసారంలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ చెరుకు వేస్తే బాగుంటుంది కావాల్సిన. మరియు ఇంకోటి మాకు ఎప్పుడైతే చెరుకు కట్టమో ఈసారి ఖచ్చితంగా 100% సబ్సిడీ ఇవ్వాలని కోరుకున్నాం.
మరియు ఎకరానికి 4 బస్తాల మందు మరియు డ్రిప్లు ప్లస్ సోలార్ వాళ్ళు ఏర్పడేస్తే బాగుంటుంది. ఇది మా సురేష్ రెడ్డి గారి చిత్తాల కోరిక. ఇదొక మన భారతదేశంలో సెకండ్ స్థానంలో ఉండే అది మూటపడ్డది కాబట్టి చాలా బాధపడ్డాడు. ఆయన చివరి కోరిక ఏంటంటే పూలకు కాన్స్టిట్యూషన్ రైతులు ఎట్టి పరిస్థితుల్లో డైవర్షన్ అయ్యి రైతు లాభం కావాలి, రైతు చాలా బాధపడ్డాడు, గిట్టుబాటు ధర కల్పిస్తాను. మరి ఎందరో మంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినందుకు మా పూలకు కాన్స్టిట్యూషన్కి ముద్దుబిడ్డ సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. వారి చెరువులు రైతుల తరఫున జంతికి ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. ఈరోజు 22 పంటలు పండించినామంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యము, ఇక్కడ మన సురేష్ రెడ్డి గారి పుణ్యము అని అందరు రైతులకు తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. 80 నుంచి 90 మంది ఖర్చు లేబర్ వచ్చేది సార్. ఇప్పుడు కనుక కొత్త పద్ధతుల్లో చేసుకుంటే ఒక 15 నుంచి 20 మందితోటి చెరుకు ఎకరం చెరుకు మనం పండియగలుగుతాం. కటింగ్ ట్రాన్స్పోర్ట్ మనకు లెక్కలేదు, అది ఫ్యాక్టరీ ఒక బరాయిస్తుంది. ఇంకొకటి ఇత్తనము గతంలో 3 టన్నులు పెట్టేవాడు, ఇప్పుడు టన్నుల రీతిలో సరిపోతుంది పెద్ద పోలేదు కాబట్టి. మళ్ళీ ఫ్యాక్టరీ వాళ్ళు హలో 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 సార్, ఇత్తనం చిన్న వాళ్ళకి పరికరాలు వెళ్ళి కొత్త పద్ధతులు వచ్చినాయి. ఫర్టిలైజర్ మందు పోయడం కాడి నుంచి మట్టి ఎక్కియడం కాడి నుంచి మొత్తం 24 అయితే డాక్టర్లు ఉంటే అవే పనిచేస్తాయి. మళ్ళీ మనకి రేటు ఏది కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఏమి ఇవ్వవసరం లేదు సార్. మనకు రావాల్సినవి మనకి ఇస్తే సరిపోతుంది. గతంలో మనకి పర్చేస్ ట్యాక్స్ అని 10% ఇచ్చేవాళ్ళు, అది ఇప్పుడు రావడం లేదు. అది వస్తే రైతులు 400 బెనిఫిట్ అవుతుంది. ఇంతకుముందు 8.5 రికవరీ ఉండేది, ఇప్పుడు 10.2 చేశారు. అది పాత పద్ధతిలో కనుకుంటే ఇంకొక 700 రైతులు బెనిఫిట్ అవుతుంది. అప్పుడు మన మోదర్లు ఏరియాకు చెరుకు అంటే కుటుంబం రైతులు చెరుకు తెలియదు లేకుంటే మనం ఇంకా పండించేది ఇప్పుడు వరి ఇట్లా ఎక్కువ పండిస్తున్నాము. అప్పుడు ఇంతకన్నా ముందు చెరుకే ఎక్కువ పర్సెంట్ ఏది లేదు, వరి కన్నా చెరుకే ఎక్కువ పండిస్తున్నాం. కాకపోతే కొన్ని ఫ్యాక్టరీలు సరిగా పోవడం వల్ల ఏదో కొన్ని లోపాల వల్ల గిట్టుబాటు కాకపోవడం వల్ల కొంచెం చెరుకు తగ్గించినా కానీ కొంతమంది ఇప్పటికి నేను ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు 30-40 ఎకరాలు తప్ప ఎక్కువ చెరుకు ఉంచున్నాను. అయితే ఇప్పుడు ముందరికి ఇప్పటికి తేడా ఏంటంటే ప్రతి రైతు తెలుసు, కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే అప్పుడు 2.5 ఫీట్లతో పెట్టేవాళ్ళము, ఇద్దరు ఎక్కబట్టేది. ఇప్పుడు అదే 5 ఫీట్లతో పెడుతున్నాము, పక్క కొడుతున్నాము. అయితే అప్పుడు ఇప్పుడు లేబర్ కొట్టేవాళ్ళు, ఇప్పుడు మిషన్తో కొడుతున్నాం కాబట్టి మిషన్తో కొడితే చాలా లాభాలు వస్తుంది. ఎన్ని అంటే ఇప్పుడు మనం లేబర్తో కొట్టే ఆకు ఒక దగ్గరికి పెట్టేసి చెరుకు ఒక లైన్ వేసి ఆకు ఒక లైన్ వేసి దాన్ని తగ్గులో పెట్టేసి వాళ్ళు. ఇప్పుడు మిషన్తో కొడితే అదే ఆకుని యూనిఫామ్గా మొత్తం చల్లుతుంది. అది అట్లా చల్లటం వల్ల ఇప్పుడు ఆకు 3 అంగుళాల ఎగురుతాయి వచ్చే సంవత్సరం. మళ్ళీ గడ్డి రాదు, నీరు తక్కువ చూస్తుంది. ఇప్పుడు ఇన్ని లాభాలు ఉంటే మిషన్తో కొట్టుకున్నాము. మనుషులతో కొడితే ఒక మొక్కను మొలుస్తుంది, ఒక మొక్కను చిన్నగా అప్పుడు గొడవస్తుంది. ఏ పని చేయాలన్నా ఒకేసారి చేయలేకపోతుంది. కాబట్టి ఇది ఒకేసారి ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఏ పని దేనికైనా కానీ దున్నుకోవడం కానీ మళ్ళీ ఇవ్వటం కానీ బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. నేను కూడా ఒక మిషన్ తెచ్చిన, అక్కడి నుంచి మిషన్ పని చేసుకుని ఇక్కడ ఏరియాలో మిషన్ కాకపోతే అనుకున్నంత ఏరియా లేదు. ఎందుకంటే కొందరు వరి ఇప్పుడు ఎదుర్కొన్నారు. ఎక్కువ మంది వరి ఈజీ అని అనుకుంటున్నారు, కానీ వరి కన్నా చాలా ఈజీ జరిగే. అంటే ముందు రోజుల్లో కొన్ని మనుషులు చేసేవాళ్ళు. ఇప్పుడు 5 ఫీట్ల గెర్రలు పెట్టిన తర్వాత మట్టి దున్నడం కానీ మట్టి ఎక్కడం కూడా 2 మంది ఒకేసారి ఉపకరణాలు వచ్చినాయి. రివర్స్ రూటోవేటర్ అని వచ్చింది. అది మట్టి దున్నడమే కాదు, దున్నిన మట్టిని మొత్తం కూడా పడేస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా రకాల ఉపయోగాలు చెప్పుతూ ఉన్నాయి. మళ్ళీ చీడపీడలు కూడా పెద్ద వరికి వచ్చినంత రాదు, దానికి వచ్చినంత ఉపయోగం ఇచ్చే అవసరం లేదు. మనుషులు కూడా చాలా తక్కువ పడతారు. కాబట్టి మనం ఎంత ఇదైతే మనకు సంతోషంతో మరి ఇంత బిజీ టైంలో కూడా పొలం పనులు నడుచుకోవాలని ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదరులందరికీ పేరు మీద బారాభిమానం తెలియజేస్తా ఉన్నాము. ఒకటి సార్, ఎందుకంటే చెరుకు పంట మరి మంచిగా పర్యాటక ప్రాంతము, గోదావరి పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు
చెరుకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. నేను నడుస్తున్న ఫ్యాక్టరీ మూతపడ్డ సందర్భం ఉన్నా కానీ నేటి కూడా మా ప్రాంతంలో మచ్చు ఇప్పుడు చాలా ఎకరాలలో కూడా 2 చెరుకు పంట ఉన్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇంతకుముందు పెద్ద రైతు సోదరులతో మాట్లాడిన దాంట్లో చెరుకు సాగులో ఉన్నటువంటి సాధక బాధకాలకు అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఇంతకుముందు అధికారులు శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. గతంలో ఎడ్లు నాగలతోటి ఇంటర్ కల్టివేషన్ అవసరం ఉంటుండే, కానీ ఇప్పుడు మెకానిజం వచ్చేసి ట్రాక్టర్లు వచ్చేసి అవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒకటి ముఖ్యంగా ఏంటంటే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏదైతే మన బోధన అంబేద్కర్ చౌరస్తాలో మరి దాన్ని ఒక బొమ్మ విధంగా చూపించి మన రైతులతో ఆట ఆడుకున్నటువంటి సందర్భం ఈ 12 కాలంలో. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మన ఫ్యాక్టరీకి పూర్వవైభవం రావాలంటే చెరుకు సాగుకు రైతులంతా అంటున్నారు సార్. అందుకే అవునా కాదా? కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇంకా కొద్దిగా పాత పాలకులు వాళ్ళు ఆడుకున్నటువంటి చెరుకు రైతులతో ఆడుకున్నటువంటి ఆటలు ఇంకా వాళ్ళ మైండ్ నుంచి బయటకు పోలేదు. కాబట్టి చెరుకు ఫ్యాక్టరీ విషయం పట్ల ఎస్టాబ్లిషన్ విషయం పట్ల ఇంకా కొద్దిగా మనం ఖచ్చితంగా భరోసా కల్పించి, ఎందుకంటే మనం రైతు డిక్లరేషన్లో చెప్పినాం చెరుకు పంట కూడా మద్దతు ధర ఇస్తామని. ఆ విధంగా సీడ్ కానివ్వండి, అలాగే నీళ్లు పెరగడానికి కొంత ట్రిప్లికేషన్ సౌకర్యం కల్పిస్తే, అలాగే సీడ్ సౌకర్యం కల్పిస్తే, కొంత ప్రోత్సాహం కల్పిస్తే ఖచ్చితంగా మన ప్రాంతంలో ఫ్యాక్టరీ గట్టిగా నిలబడుతుంది. ఎందుకంటే మీరు చెప్పిన విధంగా ఏదైతే 2-3 వేల మందితోటి సభ పెట్టాలా చెరుకు రైతులు అన్న సందర్భంలో మేము ప్రతి గ్రామ రైతులతో మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళ ఫీడ్బ్యాక్ని ఈరోజు మేము కూడా వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే స్వతహాగా కూడా చెరుకు రైతు బిడ్డలే, ఎందుకంటే 2-3 ఇయర్స్ నుంచి ఇతర క్రాప్ వ్యవసాయం చేసినాం. కానీ చెరుకు సాగులో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు మేము స్వతహాగా అనుభవించిన వాళ్ళము. ఇప్పటికి కూడా చెరుకు రైతులతోనే మా చుట్టూ ఉన్నటువంటి రైతులంతా చెరుకు రైతులే. ఇప్పటికి కూడా వాళ్ళతో మమేకమవుతున్నాం. కాబట్టి ఈ బోధన ఫ్యాక్టరీ పట్ల మరి మనం ఇంకొంత భరోసాతో అంటే ఇంకా మనం ఖచ్చితంగా ఇంత త్వరగా, ఎందుకంటే మనం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ కార్యక్రమం చేపిస్తామని చెప్పిన విధంగా మొదట ఫ్యాక్టరీ నిర్మించి మీటింగ్ పెట్టుకున్నారు. తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా చెరుకు రైతులతో ఒక ముఖాముఖి సందర్భం చేసి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి చెరుకు సాగు చేస్తే ప్రభుత్వం పరంగా ఏ విధంగా ప్రోత్సాహం, ఎందుకంటే ఫ్యాక్టరీ కావాల్సినటువంటి ముడి సరుకు మనకు సరిపడా ఏదే అయ్యే వరకు కానీ మనం రైతులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ఏమైనా ఇన్సెంటివ్స్ కానీ ప్రోత్సాహాలు ప్రకటిస్తే ఖచ్చితంగా చెరుకు పంట వేసి మన బోధన షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకుంటామని తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్. నేను 90 ఇంటర్మీడియట్ మా తాతగారు మా ఫాదర్ ఇది కంటిన్యూ, అసలు ఇప్పుడు దాకా బ్రేక్ లేదు. 60 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉందండి మా జీతాలు గ్రామం. ఇందులో నేను నేర్చుకున్నది ఏంటంటే వరి పంట కదా చెరుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయలేదు. ఎందుకంటే వరి పంటకి చీడపీడలు అనేవి చాలా ఎక్కువ వస్తాయి. కానీ వరి పంట మన చెరుకుని కంపేర్ చేసుకుంటే 1-2 టైమ్స్ పే చేస్తే సరిపోతుంది. అప్పట్లో 40 టన్స్ అలా తీసేవారు, కానీ ఇప్పుడు ఎక్కువ తీస్తున్నామండి. 50 టన్స్ కూడా నేను కూడా తీస్తున్నాను. అలా పద్ధతులు కూడా మారింది. ఇప్పుడు చెరుకు మనం ప్లాంటేషన్ చెరుకు షీలింగ్స్ అని తయారు చేసి దాన్ని తీసుకొచ్చి నాటుతున్నాం. ఒక 30 డేస్ అట్లా నాటులాగా మనం బయటకు తెచ్చుకొని దానివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన డిస్టెన్స్లో చెరుకు పెట్టుకోగలుగుతుంది. 1 ఫీట్ నాటు కానీ 2 ఫీట్లే కాదు. అప్పట్లో ఏంటంటే దగ్గర తగ్గడం వల్ల చెరుకు సన్నగా వచ్చారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతున్నాయంటే ఒక చెరుకు పిల్లలకి 5-6 పక్క నుంచి పిల్లర్స్ వస్తున్నాయి. అవి కూడా చాలా బలంగా వస్తున్నాయి. ఇప్పుడు ఎలా అంటే మన ముందు పాత పద్ధతిలో వరి నాటేవారు, అంటే దగ్గర నాటేవారు. ఇప్పుడు బీహార్ వాళ్ళు నాటున్నారు కదా, అదేమవుతుంది దూరం నాటుతారు. అయినా కూడా దీనివల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఈ సీడ్లింగ్స్ వల్ల సాగు చేస్తే చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది. నేను ప్రాక్టికల్గా పెట్టాను. నా దగ్గర 10 ఎకరాలు సీడ్లింగ్ వల్ల పెట్టిన చెట్టు కూడా ఉంది. దుబ్బలి గంట దగ్గర ఉందండి, రోడ్డుకే ఉంది. కాబట్టి కూడా రైతులు కావాలంటే దాని గురించి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే చెరుకు ఒక సంవత్సరంలో ఒకసారి మనం నాటేస్తాము, మళ్ళీ సంవత్సరం దాకా ఎవరు అని చెప్తున్నారు కదా. వరి పంట కూడా తక్కువ లేనట్టునే చేయొచ్చు. అంత యాంత్రికంగా వచ్చింది. చిన్న ట్రాక్టర్లు, మళ్ళీ గడ్డి మందులు కూడా చాలా బాగా వచ్చినాయి.
కాకుండా ఇంత ఎక్సైజ్ చేసేది మీ ద్వారా రైతులుగా మాకు ఇది ఇవ్వండి, ఈ ఫెసిలిటీస్ ఇస్తే లేకపోతే ఫ్యాక్టరీ చేస్తే మేము చెరుకు పెడతాం అనేటువంటి సూచనల కోసం పెట్టారు అని నేను ఒక రైతుగా అనుకుంటున్నాను. సోషల్ రెడ్డిగా నన్ను తప్పుగా అర్థం చేసుకోవాలని, స్టేజీ మీద కూర్చుంటే నేను స్టేజీ వాడాలని కాదని రైతులుగా మీ అందరినీ కోరేది మీ మనోభావాల్లో ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏం కావాలో మీరు అడిగితే తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుందని నా సలహా. కనీసం అవుట్ సైడ్ 20% ఉన్న వాళ్ళు పెడతారు. వాళ్ళకి మీరు ఫెన్సింగ్ వేరు, సోలార్ సిస్టమ్ మీరు ప్రభుత్వం తరఫున 90% సబ్సిడీ సోలార్ ఇవ్వాలి. ఇంకొకటి చెట్టు పెట్టారంటే మిషన్ వస్తే కానీ టోటల్ దున్నానంటే మనకు దొరకలేదు. కాబట్టి మాకు చిన్న ట్రాక్టర్ 25 కానీ 10 HP కానీ లోకల్ ట్రాక్టర్లు మీరు సబ్సిడీగా ఇస్తారా, ఎత్తిస్తారు. రైతు బంధు అవసరం లేదు, చెట్టు పెట్టారు రైతు బంధు మీరు ఇవ్వడం అవసరం లేదు. ఈ ట్రాక్టర్లు పెద్ద మీరు ఫెసిలిటీ చేస్తే ఖచ్చితంగా 20% చెట్టు పెట్టబడతారు. బతికైతే మీరు ఎన్ని చేసినా విత్తనాలు ఈ మంత్రం అంటే లాభం లేదు. ట్రాక్టర్ ఉంటేనే వ్యవసాయం చేయగలుగుతారు. ఏదైతే మంచి ఎన్ని పడతారు 5 రూపాయలు కూడా మంచి వస్తాడు. గంటే పట్టి ఖచ్చితంగా మీరు ట్రాక్టర్ కొట్టి చిన్న ట్రాక్టర్ తెలుగులో దున్ని 4 గంటల అప్పుడు ఇంగ్లీష్ ఇంకా అన్నిసార్లు సోలార్ బోర్డు అంటే మాకు 90% మద్దతు చేశారు. సోలార్ అలానే మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనమందరం కూడా గత 10 నుంచి 12 సంవత్సరాలు చెరుకు పంటకి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఎలక్షన్ హామీ కావచ్చు, లేకపోతే మన ఏరియా అంతా కూడా ఒక దూరదృష్టితో మన భూములు, మన రైతులు, మన పంటలు అవన్నీ కూడా భావితరాలకి మంచి భూమిని అందించాలన్న సదుద్దేశం కావచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా దూరదృష్టితో ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ దూరదృష్టితో ఆలోచించేదానికి రైతుల సహకారం ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ముఖ్యంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు. సార్, గతంలో మా ఫాదర్స్ టైంలో మా ఫాదర్స్ వయసులో వీళ్ళల్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మా పెళ్లిళ్ళు చేసినా, మా ఇల్లు కట్టినా, మమ్మల్ని చదివించిన ఈ చెరుకు పంటే ప్రధాన పంటగా పెట్టిన సందర్భం. ప్రతి ఊర్లో ఎక్కడ గుడి దగ్గర కూర్చున్నా, సెంటర్లో కూర్చున్నా కూడా ఆ మాట చెప్పని రోజు అనేది ఉండదు. కానీ దురదృష్టం 12 ఏళ్ల నుంచి మనం కాలానుగుణంగా మార్పులు చెందడం వల్ల మర్చిపోయాం. మళ్ళీ ఆ పాత రోజులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది పాత రోజుల నుంచి చెప్తున్నటువంటి సందర్భంలో మనం ఖచ్చితంగా ఈ చెరుకుని మేము పెడతాం సార్. పెట్టి గవర్నమెంట్ నుంచి ఎన్ని రకాల ప్రోత్సాహాలు వీలవుతాయో అన్ని కూడా మీరు అందరూ కూడా అందిస్తారనే నమ్మకం మా అందరికీ కూడా రైతాంగానికి ఉంది. ఈరోజు రైతు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే సంకల్పం ఏదైతే గవర్నమెంట్ చేస్తున్నాయో అన్ని గవర్నమెంట్లు కూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో మా సారు మాజీ మంత్రి గారు సుదర్శన్ రెడ్డి గారు అడుగు ముందుకేసి గత 10 సంవత్సరాల నుంచి కూడా చెరుకు ఫ్యాక్టరీ కావాలి, చెరుకును సాగును ప్రోత్సహించాలని మేము పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా రైతులందరి అభిప్రాయాల మేరకు ఆయన దూరదృష్టితో చెప్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో చెరుకు పెడతాం, మీరు ఫ్యాక్టరీ పెట్టండి దాన్ని రికమెండ్ చేస్తే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. ఒక విధానాలు అంటారా, రేట్లు అంటారా, అవి ఎప్పటికప్పుడు పెరుగుతాయి. అది ఖచ్చితంగా రైతు పక్షాన ఆలోచించేది ఉంటుంది. కాబట్టి మనం ఏదో అన్ని డిమాండ్లు ఈ రోజు పెట్టి సాధించుకోవడం అనేది సముచితం కాదు. ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది. మనం గవర్నమెంట్ నుంచి ఫ్యాక్టరీ పెట్టించుకోవడానికి మనం అంతా దోమపాటు వచ్చిన సందర్భం, చాలా పొలాలు కాల్ చేసిన సందర్భం. అలాంటి పరిస్థితి మన ఏరియాకి రావద్దు. అలాంటి దురదృష్ట పరిస్థితులు మనం ఎదుర్కోవద్దు. కాబట్టి దూరదృష్టితో పెద్దవాళ్ళందరూ ఆలోచించి ఈ ఫ్యాక్టరీ వైపు అడుగులేస్తున్నారు. మా సహకారం ఉందా సార్? ఖచ్చితంగా మేమంతా కూడా చెరుకు వైపు వెళ్తాం, కొత్త సాంకేతికతని అందిపుచ్చుకుంటాం, మేము పంట పండిస్తాం, ఫ్యాక్టరీని నిలబెడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. పెద్దలు
పోచారం వెంకటేశ్వరరావు గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, షుగర్ కేర్ కమిషనర్ గారు, మన సబ్ కలెక్టర్ గారు, రవీందర్ రెడ్డి గారు, నాయర్ గారు, మోహన్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారు, వ్యవసాయ పైన ఆధారపడింది. వేరే కాన్స్టిట్యూన్సీలో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఒక్కొక్క దగ్గర 3-4 పంటలు వేస్తారు. ఒకటి బాగా వచ్చినా ఇంకోటి పంట పడుతుంది, ఒకటి బాగా పడకుండా ఇంకోటి మనం కాపాడుతుంది. కానీ మన దగ్గర ఉన్న 70 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ ఉంటే సార్ అనుభవం మీద ఉన్న ఒక రోజు అయింది. దాన్ని కూడా మేమందరం కలిసి వేదికపై ఉన్నాము. 200 కోట్లు బ్యాంకులో బాకీలు ఉంటే మేము ఫ్యాక్టరీ నడిపించాలని ఉద్దేశంతో బ్యాంకులో డబ్బులు కూడా కట్టాము. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు కూడా కేసు ఉంటే మంగళాలు కాకుండా వాళ్ళు విడుదల చేసుకున్నారు. ఇప్పుడు మన ముందులోనే ఉండే షుగర్ ఫ్యాక్టరీకి వరికి ఇంకో పంటకు కంపారిజన్ ఏది బాగొస్తుంది, ఏది బాగా వస్తుంది, ఏదైతే మనకు ప్రాఫిట్ ఉంటుంది దాన్ని కాలాల పాటు కాపాడుతుంది. నేను నాకు తెలిసినంత మటుకు ఏదైనా ఒకటే పంట వేసే వరకు తప్పనిసరిగా డిసీజులు రోగాలు ఎఫెక్ట్ వస్తాయి. మనం ఒకటే పంట వేస్తున్నాం కాబట్టి బాధపడే సమస్యలు వస్తాయి. మొన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద మనం హార్వెస్టింగ్ వచ్చినప్పుడు గిద్దె టైంలో వచ్చినాయి. ఆ రోజు మనకు సగం పంట 40% పంట వచ్చేది. ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము మన ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీని డ్యూస్ కట్టండి, బాకీలు కట్టండి అంటే వారు కట్టారు. ఇప్పుడు మన వంతు షుగర్ కేను పెట్టాలా, పెడితే ఎన్ని టన్నులు వస్తాయి. మేము కలెక్టర్ గారు కమిషనర్ మాట్లాడాం. కన్సల్ట్ ఆఫీసర్స్తో మినిమం 50-55 టన్నులు రావాలి. మన తప్పనిసరిగా వస్తాయని చెప్తా ఉన్నారు. మరి మీరు కూడా లక్ష్మారెడ్డి వీళ్ళందరూ పద్ధతులు నడుస్తూ ఉన్నారు. ఇంకా ఇదేం మనకు తెలియని విద్య కాదు. 15 వరకు మొన్నటి వరకు ఫ్యాక్టరీ మన దగ్గర 10 లక్షల టన్నులు వచ్చినాయి. 6 లక్షల టన్నులు బోధన్, బెడ్పల్లి, కొద్దిగా మెదక్, అది వచ్చుడికి ఏదో ప్రభుత్వ పరువు అది కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ చెప్పకుండా సీడు కూడా ఇప్పుడు ముందట్లాగా కట్టి వేసి పెట్టేది లేదు. అవే ప్లాంటేషన్ వస్తాం, మొలకలు వస్తూ ఉన్నాయి. 2 రూపీస్ 220 రూపీస్కి ఒక మొలక. ఒక ఎకరానికి 550 మొలకలు అవసరం పడతా ఉన్నాయి.
12 కోట్లు సరే 10-12 వేలు విత్తనాలు వేద్దా ఉంది. అదేవిధంగా డ్రిప్పు కంటే ఎక్కువ డ్రిప్ అయితే ఎక్కడ పడితే మన వాళ్ళు మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల గారు వారి డిస్టిక్లో కూడా 2 సంవత్సరాలు గడుస్తూనే 100 ఎకరాలు చెరుకు తోట పండించారు. మన పోయిన మన ఇన్ఛార్జ్ గారు బోసురాజు మన కర్ణాటక మినిస్టర్ వాళ్ళ అల్లుడు రైతూరులో 40 ఎకరాలు పెట్టి నడుస్తుంది. స్ప్రే మొదటి 2 డేస్కి తగలుస్తాడు. అయితే చాలా బాగుంది సార్ అని చెప్పారు. ఇవన్నీ ఆలోచించి మొన్ననే పెడదాం అనుకున్నాం. అనుకోకుండా మన ఎక్స్పోర్ట్ మినిస్టర్ కదా ఇన్సిడెంట్ అయిన తర్వాత నిన్నటి వరకు 7 డేస్ ఉన్నాయి కాబట్టి ఇవాళ పెట్టుకున్నాం. కాబట్టి ఏది లాభాలు డిసీజులను తట్టుకునేటి డిఫరెంట్ అనుమానాలు ఉంటాయి. అవన్నీ అనుమానం రైతుల ముంచులోడు ఎవరు బాగుపడడు ఎటుపోవు. కాబట్టి గన్స్ కానీ మనకు విత్తనాలకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవలసిందే. ఇప్పుడు ఎన్నో స్పీచ్లు ఇస్తా ఉన్నారు కానీ ఒక ఎకరం కాలంలో అన్ని ప్లాంటేషన్ అయిపోయింది. మేము ముందు చెప్పినా చేసేవారు. ఇవన్నీ అక్కడ బాగా ఆలోచించి ఇప్పుడైనా నిర్ణయం తీసుకొని ఒక 300-400 ఎకరాలు సీడ్ కొరకు నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టి ప్లాంటేషన్ చేస్తారా? మరి అంతకంటే ఇంకా ఎక్కువ ఏదైనా అవకాశం ఉంటే కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ ఈ రైతులు కానీ మా వేదికపై ఉన్నోళ్ళకి చెప్తే తప్పనిసరిగా దాన్ని ఆలోచిస్తాం. మీ గురించి ఇన్ని విధాలు ఆలోచించే మీటింగ్ పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా ఫ్యాక్టరీకి నడవడానికి ఎన్ని డబ్బులు అవుతాయి, డిస్టరీకి ఎన్ని డబ్బులు అవుతాయి, అవన్నీ ఎస్టిమేషన్ చేసి పెట్టాం. కాకపోతే ఇంకో సంవత్సరం వరకు ఇప్పుడు ఫ్యాక్టరీ నడిచేటట్టు లేదు. కాబట్టి మనము దాన్ని ఆలోచించుకొని భూపతిరెడ్డి గారు ఆలోచించుకొని సీడ్ పెట్టడానికి సబ్సిడీ తప్పనిసరిగా ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఒక్కటి ఆలోచించండి దయచేసి. నేను మొన్న నుంచి చెప్తా ఉన్నాను అగ్రికల్చర్ ఆఫీసర్స్కు, మీకు కూరగాయలు పండియండి, మందులు లేస్తే ఎకరాలు 10 టన్నులు వస్తాయని చెప్తా ఉన్నాం. అది 100% కరెక్ట్. నేను పోయి చూశాను, పండించిన వాళ్ళతో మాట్లాడాను. అందుకొరకే ఆ ఎకరకు 1,00,000 2,00,000 అయితే ప్రభుత్వం 1,00,000 వస్తుంది, మీరు 1,00,000 వస్తుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఫిష్ కూడా, చేపల సీడ్ కూడా ఈ సంవత్సరం కలెక్టర్ గారు మేము 1 కేజీల ఎన్ని చేపల పిల్లలు వస్తాయి కౌంటింగ్ చేసి ఫిషర్ మ్యాన్తో మాట్లాడాం. ఈ సైజు సరిపోతుందా అని 230 పిల్లలు వస్తే ఆ సైజు సరిపోతుంది అన్నారు. అది ఎక్కడికి వేరే దగ్గరికి వేరే మన దగ్గర సీడ్ తీసుకుంటాం. వేస్తే
టోటల్ 30%, 25% పోదు. 230 కిలోలకు ఒక 30% పోయినా, 60-70 కిలోలు పోయినా మా ఫిషర్ సోదరులు గంగపుత్ర సంఘం వాళ్ళు ఒక్క చేప పిల్ల 6-7 నెలల్లో కిలో అవుతుందని చెప్పారు. కిలో 100 రూపాయలు. 15-16 వేల మనం 2,200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి సీడు లేకుండా మన డిస్టిక్లో, నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న చెరువులు వేస్తే బహుశా 500-600 కోట్ల పట్టు. ఈ విధంగా ఏ సెక్షన్ ఆ సెక్షన్కి పని కల్పించుకుంటే వాళ్ళని గట్టిగా చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని కానీ కూరగాయలు పండించిన వాళ్ళు కానీ పాల రైతులు కానీ ఎంత లాభం ఉన్నా అందరికంటే చెల్లింపు శక్తిస్తూ ఉన్నాం మనం. దాన్ని కూడా మొన్న 50 కోట్లు ఇచ్చారు, ఇంకా 50 కోట్లు ఇవ్వాలి. అప్ టు డేట్ అయినా ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నా. దయచేసి రైతు వాస్తవాలు చెప్పండి. ఫ్యాక్టరీ జరపడానికి నడపడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అవసరమైతే ఈ ఫ్యాక్టరీ మనకు రికవరీ లేకుంటే శక్తి చేసుకుంటాం. ఇవన్నీ మీ కొరకు, మీకు లాభాలైతే, మా కుటుంబాలు బాగుపడతాయంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మనం చేపించుకున్న శక్తి ఉంది. తప్పనిసరిగా చేపిస్తామని చెప్తూ మరి ఎక్కువ ఏది మాట్లాడకుండా ఇప్పుడు పెట్టడానికి ఎన్ని ఎకరాలు పెడతారు, కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా ఒక 7-8 లక్షల టన్ను ఏది అవుతారా అని ఒక కన్క్లూజన్కి వస్తే మనకు కూడా ఆఫీసర్లు కానీ ప్రభుత్వానికి కానీ ప్లానింగ్ చేసుకోవడం తప్పనిసరి. కాబట్టి మరి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు తప్పనిసరిగా ఇంకోటి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మన అధికారులు చెప్పారు, వర్షాల మీద ఎక్కువ డిపెండెన్స్ లేదు, ముందరలాగా లేవు. వర్షాకాలం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేవు. ఇవన్నీ మనం కూడా శ్రీరామ్ సాగర్ పుణికలు వస్తూ ఉన్నాయి, నిజాం సాగర్ కూడా ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి. అన్ని వాటర్ తక్కువ చేసుకుంటూ ఒక్క సంవత్సరం ఇబ్బంది అయినా ఆ ఉన్న బోర్లలో దాన్ని కాపాడుకుంటూ 2 సంవత్సరాల పంట తీసుకుంటారు. ఆలోచించాలి, నీళ్ళను కాపాడాలి. తప్పనిసరిగా మొన్ననే శ్రీరామ్ సాగర్కి వెళ్ళి 5 టీఎంసీలు కిందికి తీసుకుపోతారు. ఆ లెవెల్స్ పడిపోతే మనకు అల్లే సాగర్ మన అందుకొరగా చెప్పారు. 2 రాష్ట్రాలు టీఎంసీ మేము ఇన్ని నీళ్ళు ఉన్నాయని పంటలు 2 ఎకరాలు వేసుకున్నాం. రేపు రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయితే నాకు చెప్పారు 2 రాష్ట్రాలు. కాబట్టి అందరు ఎదురు డిఫరెంట్ దాంట్లో వస్తాయి. ఉన్న దాంట్లో మనం ఎలా మన పిల్లల్ని మనం ఎలా పోషించుకునే విధానం మీరు ఇంకా ఆలోచించండి. మా ఆలోచనలు అధికారుల ఆఫీసర్ ఆలోచనలు మా ఆలోచనలు వచ్చాయి, ఇవి ముందర పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నిటికీ పెద్ద గొప్పేం కాదు, కొన్నిటికి ఏదో కానీ ఒక విధానం నేర్చుకుంటాం. మనం మాట్లాడినప్పుడు అవసరాలను బట్టి మన అవసరాలను బట్టి పని చేసుకుందామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.
కొన్ని సంవత్సరాలుగా బంద్ అయినటువంటి షుగర్ ఫ్యాక్టరీ తిరిగి పునర్ప్రారంభం చేసేటువంటి పద్ధతిలో క్రమంలో రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సహచరులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, సహచరులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మండ వెంకటేశ్వర గారికి, సహచరులు నిజామాబాద్ శాసనసభ్యులు రూరల్ గౌరవనీయులు భూపత్ రెడ్డి గారికి, కమిషనర్ మన్సూర్ గారికి, జిల్లా కలెక్టర్ రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, సోదరులకు, రైతు సోదరి సోదరిమణులకు, అధికారులకు, అనధికారులకు, ప్రెస్కు, మీడియాకు అందరికీ హృదయపూర్వక నాయక నమస్కారాలు. ఇక్కడ రెండే విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఫ్యాక్టరీ నడిపిస్తే ఫ్యాక్టరీ నష్టాల పోకుండా ఎట్లా బతకాలి, రైతు చెరుకు పంట పండిస్తే పండించిన రైతు నష్టం లేకుండా ఏం చేయాలి, ఈ మనకు రెండు కళ్ళలాగా కాపాడుకుంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది, రైతు లాభసాటిగా పంట పండించగలుగుతాం. దానికి ఏంటి సూత్రం అని అనుభవజ్ఞులు చాలా మంది మాట్లాడారు. గతంలో నేను కూడా చెరుకు పండించిన రైతులే. 50 ఎకరాలు చెరుకు పండించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాయల్ గురయ్య 97, 98 వరకు చెరుకు సరఫరా చేసినటువంటి రైతులు. కానీ గతంలో చెరుకు పండించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతు చెరుకును చూసి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఈరోజు అధిగమించి చెరుకు రైతు పండించడానికి ఇష్టపడే విధంగా రైతు ముందుకు రావాలి, ఫ్యాక్టరీ ముందుకు రావాలి. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 4 బస్సులు తీసుకొని మహారాష్ట్ర వెళ్ళాను. చాలా మంది రైతులు వచ్చారు. 4 బస్సులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టుకొని నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలిసి మహారాష్ట్ర 4 రోజులు దిగొచ్చాము. మేము గమనించింది ఏంటంటే, నంబర్ 1 పాయింట్, షుగర్ కేను చక్కెర షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే నడుస్తుందో ఆ చక్కెర ఫ్యాక్టరీకి పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ కేన్ ఎక్కువ రావాలి, షుగర్ ఎక్కువ రావాలి, పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ ఎక్కువ రావాలి. 1 టన్ను పండిస్తే 80 కిలోలు, 90 కిలోలు, 100 కిలోలు వస్తే షుగర్ ఫ్యాక్టరీ బతకదు. 1 టన్ను పండిస్తే 120 కిలోలు, 110 కిలోలు చక్కెర దిగుబడి వస్తేనే ఫ్యాక్టరీ బతుకుతుంది. దానికి ఏం చేయాలి? ఫ్యాక్టరీ ఆధునీకరించాలి, రికవరీ పెంచడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని తయారు చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, నెలల తరబడి పేమెంట్ ఇవ్వకుండా రైతుగా వడ్డబడి పండిస్తే వారం రోజులు పైసలు వస్తున్నాయి. ఆ రైతుకు నమ్మకం కలిగించి నువ్వు చెరుకు సరఫరా చేయు, నీకు కూడా వారం రోజుల్లోనే పైసలు ఇస్తామనేటువంటి నమ్మకం ఫ్యాక్టరీ యజమానులు రైతులకు కలిగించాలి. తప్పనిసరి రైతు ముందుకు వస్తాడు. పండించిన 4 నెలలకు 5 నెలలకు చెప్పులు అరిగేదాకా తిరిగి ఇక చెరుకు పెట్టిన దానికంటే బట్టి ఉన్నది నయమైనటువంటి పరిస్థితికి వస్తే ఎవరు పెట్టరు. అందుకే ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యాక్టరీ జరిపించాలి, రైతులకు ప్రత్యామ్నాయ పంట పండించే అవకాశం కలిగించాలి. వరి 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 అనుకుంటా పెడతా ఉన్నాం. 2 పంటలు ఆవి కావి
కొంతమంది రైతులకు ప్రోత్సహించాలి. ఎక్కువ మంది అవసరం లేదు. షుగర్ ఫ్యాక్టరీ సంవత్సరం నడవాలంటే 7 లక్షల టన్నులు కాదు. 7 లక్షల టన్నులకు 10, 12, 13 వేల ఎకరాలు షుగర్ కేన్ కాదు. మరి రైతు ఏం చేయాలి? 20 టన్నులు పండిస్తా, 30 టన్నులు పండిస్తా, అంతకంటే తను కాదు అంటే ఆ పండించినాడు ఇక్కడ పండుకున్నది. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు 1 ఎకరానికి రైతు 80 టన్ను, 90 టన్ను, 100 టన్ను. మనం కూడా పక్కనే మహారాష్ట్రకు దూరం లేదు. సాగు పంట విధానాన్ని మనం గ్రహించి రైతు కూడా కనీసం 50 టన్నులకు తక్కువ కాకుండా చెరుకు దిగుబడి తీసుకొస్తేనే రైతు వస్తుంది. ఆ రైతు 50 టన్నులు వచ్చే విధంగా అలాంటి వంగడాలను ఎంపిక చేసుకోవాలి. సాగు పద్ధతులు మార్చుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి. నేను అక్కడ కామారెడ్డి ఏరియాలో మన ఫ్యాక్టరీ బంధున్నప్పుడు కామారెడ్డి ఏరియాలో కొన్ని కోట్ల రూపాయల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు. ఆ ఫ్యాక్టరీ ఏరియాలో మాగి ఫ్యాక్టరీ ఏరియాలో కొన్ని కోట్ల రూపాయల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. నా వాడికి లోన్ తీసుకొని హార్వెస్టర్లు ఇచ్చాము. అంటే రైతుకు దిగుబడి పెంచడంతో పాటు ఖర్చు తగ్గించాలి. అటు దిగుబడి పెరగాలి ఒక పక్క ఖర్చు తగ్గాలి. అప్పుడే రైతులు లాభసాటి వ్యవసాయం అవుతుంది. అప్పుడు వద్దనే రైతులు పెడతారు, చెప్పు పెడతారు. 52 టన్నులు పండించారు. ఎకరానికి ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయలు మిగులుతున్నాయి. 8 రోజులు పేమెంట్ వస్తుంది. మిగతా రాయితీలు వస్తున్నాయని చెప్తే రైతు నేను పెడతాను చెరుకు పెడతాను పరిగెత్తుకొస్తాను. ఆ రైతు తనంతట తాను స్వయంగా పంటనే నష్టం వచ్చే పంట కాదు, మనం పండించే పద్ధతిలో ఉంది, మనం వ్యవహరించే తీరులో ఉంది. ఇటు ఫ్యాక్టరీ రైతు ఇద్దరు కలిసి అటు ఫ్యాక్టరీని రైతు బతికించాలి, రైతులు ఫ్యాక్టరీ బతికించాలి. ఈ రెండు చేయగలిగితే బ్రహ్మాండమైన పంటలు వస్తాయి. ఎరుకడు పండించలేదు, మేము పండించాం. 70 టన్నులు పండించాం. కానీ రాను నిరాశ నిస్పృహతో దిగుబడి తగ్గిపోయింది. సరిగ్గా రేటు లేదు. సరఫరా చేసిన చెరుకు డబ్బులు ఇవ్వలేదు. రకరకాల ప్రాబ్లం తోటి మనం డైవర్ట్ అయిపోయింది. ఇక్కడ పూర్తి రైతాంగం అంతా ఈ ఫ్యాక్టరీ 78 సంవత్సరాలు బతికొచ్చిన రైతులు ఇక్కడ ఉన్నారు. వారి సుదర్శన్ రెడ్డి గారి ఆలోచన విధానంగా మీరు ఫ్యాక్టరీ ఏదైతే ప్రజలకు ఆపించారో ప్రభుత్వం వస్తే ఫ్యాక్టరీ తెప్పిస్తామని మీరు ఆ ప్రయత్నం చేయండి. అదేవిధంగా రైతులను ప్రోత్సహించండి. తప్పనిసరిగా ఉదయం ఫ్యాక్టరీ నడవాలి, రైతులకు న్యాయం జరగాలి, కార్మికులకు న్యాయం జరగాలి. బంద్ అయినటువంటి ఫ్యాక్టరీ నిర్మించుకోవాలి. ఈ ప్రాంతంలో రైతాంగానికి ప్రత్యామ్నాయ పంటకు మార్గం చూపించాలి. దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి మీకు అందరూ మనం చేస్తూ ఫ్యాక్టరీ తరఫున మాట్లాడతారు కాబట్టి వాళ్ళు డిఫెండ్ చేస్తారు. ఆయన పక్కన కూర్చున్నా రైతుల తరఫున చెరుకు పెట్టే వాళ్ళ తరఫున కొద్దిగా మాట్లాడినప్పుడు మరో విధంగా కాకుండా మీ పనికొచ్చే వరకు తీసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడానికి చొరవ తీసుకున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, షుగర్ కేన్ కమిషనర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నర్సారెడ్డి గారు, సమైక్య గంగాధర్ గారు, ఇంకా పెద్దలు అందరూ, DCM చైర్మన్ గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. అలాగే రైతు సోదరులందరూ కూడా
పత్రికా సోదరులు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు ఆఫీసర్స్ మన అగ్రికల్చర్ గురించి చెప్పారు. సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ముందుగా ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట కోసం కానీ సుదర్శన్ రెడ్డి గారి NSF కోసం కానీ దాదాపు 160 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టి బ్యాంకు కట్టి ఈ డబ్బులు లేని రోజుల్లో కూడా ప్రభుత్వం ఈ మాట కోసం అన్ని డబ్బులు వెచ్చించినందుకు ముఖ్యమంత్రి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, ఆ కమిటీ సభ్యులకి, మిగతా వారికి కూడా మీ తరఫున రైతులందరి తరఫున కూడా అభినందనలు, మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే సందర్భంగా ఇంత పట్టుదలగా ఈ 150 కోట్లు 60 కోట్లు కట్టి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఒక అంకం మాత్రమే పూర్తయింది. ఇక రెండో అంకం, మీరు ఫ్యాక్టరీని, అది 10 ఏళ్ల నుంచి ఆగి ఉన్న ఫ్యాక్టరీని, పాత డిజైన్లో ఉన్న ఫ్యాక్టరీని క్రషింగ్లో పాత పర్సంటేజ్ ఉన్నటువంటి రికవరీ నుంచి కొత్తగా వచ్చు ఫ్యాక్టరీకి పాత రోజుల్లో ఉన్న రికవరీ ఉంటే ఎవరికి ఫ్యాక్టరీకి రూపాయి మిగలదు, రైతుకి పాసాలు కాదు. కనుక అది కమిషనర్ గారు మీరు కూడా నోట్ చేసుకుని మోడర్నైజేషన్ లేకపోతే కావాల్సిన ఆ షార్టేజ్ రిక్రూట్మెంట్ని మొదటగా మీరు పెట్టాలి. పెడితేనే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. తద్వారా ఫ్యాక్టరీ రైతాంగం బతుకుతారు కాబట్టి అది నోట్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇంకా ఫ్యాక్టరీలో ఎథనాల్ లాంటి సుదర్శన్ రెడ్డి గారికి ఎథనాల్ గురించి కానీ ఫ్యాక్టరీ గురించి బాగా తెలుసు. ఇంకా కూడా ఈ ఫ్యాక్టరీ 10 కాలాలు ఉండాలంటే ఎథనాల్ యూనిట్ కూడా పెట్టుకోవాలి. అది కూడా దీంట్లో ఒక భాగంగా చేర్చుకోండి అని మాత్రం నేను కోరుతా ఉన్నాను. ఇక ఫ్యాక్టరీ ఇష్యూ ప్రభుత్వం ఇంత చేసింది కాబట్టి తప్పకుండా రైతాంగం దృష్టిలో పెట్టుకుని మిగతా కూడా చేస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఆ విధంగా మనం కూడా భావిస్తూ ఉన్నాం. ఇక మిగిలిందల్లా రైతులు చెరుకు పంట. ఇందాక ఆఫీసర్స్ గారు వేసారు 50 టన్నుల చెరుకు, 55 టన్నుల చెరుకు, 25 క్వింటాల ప్యాడీ వేసినారు. అయ్యా బాగా చేసే రైతుకి 25, ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో కూడా అక్కడ కూడా యావరేజ్ చేస్తూ ఉంటే 35 టన్నుల చెరుకు దాటడం లేదు. ఇది ఎవరో నిందించడానికి, ఇక్కడ విమర్శించడానికి నేను మాట్లాడలేదు. సుమి, మీ అందరూ కూడా తెలుసు. లక్ష్మారెడ్డి గారు ఏదో చెప్పాడు నాకు గత మీటింగ్లో, వేరే కూడా ఆయన కొద్దిగా ఎక్కువ వస్తుందని. సుదర్శన్ రెడ్డి గారికి ఆల్రెడీ రీసెర్చ్ చేసినట్టు టిష్యూ కల్చర్ తేవాలి, ఇంకా కూడా దాంట్లో కావాల్సిన అన్ని తేవాలి. అవన్నీ కూడా సహకరిస్తారని అనుకున్నప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నుంచి చెరుకు కామారెడ్డి వెళ్తా ఉంది. కామారెడ్డి దగ్గర కూడా ట్రిప్ కానీ అన్ని ఇచ్చినా కామారెడ్డి దగ్గర కూడా షార్టేజ్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కొనుక్కెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ పెంచడం అనేది కొద్దిగా ఛాలెంజ్తో కూడుకున్నటువంటిది. అయినా రైతులు ఖచ్చితంగా వేస్తారనడానికి వేయాల్సిన ఆవశ్యకత గురించి కానీ ప్రభుత్వం దృష్టిలో కూడా లాంగ్ టర్మ్ ఆలోచన చేసి ప్యాడీని తగ్గించాలి, రైతు గిట్టుబాటు కావాలి,
అటు మొక్కజొన్నలు ఇటు షుగర్ కేన్ పెంచాల్సిన ఆల్టర్నేటివ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఒక్క మన మీదే కాకుండా ప్రభుత్వ ఆలోచన విధానంలో కూడా ఖచ్చితంగా రైతాంగాన్ని చెరుకు వైపుకి మళ్లించే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి సుదర్శన్ రెడ్డి గారు కానీ వాళ్ళ సబ్ కమిటీ కానీ చొరవ తీసుకుని రైతాంగానికి ఇప్పుడు ఏదైతే ప్యాడీకి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామో చెరుకు కూడా 500 సబ్సిడీ ఇవ్వాలి అని నేను కోరుతా ఉన్నాను. ఏదో కొంచెం కోరిక వెంకటేశ్వరరావు మాట్లాడతాడు లేకపోయింది అనుకోవచ్చు. నేను ఆ విధంగా చెప్పట్లేదు. మీరు ప్యాడీకి ఇచ్చిందే ఇటు చెరుకు రైతులకి ఇమ్మని అడుగుతా ఉన్నాం. తద్వారా పంట తగ్గుతుంది, నీళ్లు పడిపోతాయి, వాతావరణం అవుతుంది, ఫ్యాక్టరీ నడుస్తుంది. కాబట్టి ఆ 500 రూపాయలు ఖచ్చితంగా అక్కడ ప్యాడీకి ఇస్తున్నారు. కాబట్టి ఆ టన్నుకి మీరు 500 ఇస్తే ఇప్పుడు 36 రూపాయలు ఇస్తున్నటువంటి ఫ్యాక్టరీలు ప్రభుత్వం రేటు 34 ఉంటే వాళ్ళు పర్సెంట్ 36 ఇస్తుంటే కూడా ఏం లేని పరిస్థితి వస్తాం. కాబట్టి 500 కూడా ఇస్తే రైతులు ఆలోచించి ఆల్టర్నేట్గా అక్కడ ప్యాడీ 2 పంటలు వచ్చేటువంటి 2 పంటల్ని వదులుకుని ఈ షుగర్ కేన్ వేయడానికి కూడా ఆలోచన చేస్తారు. మిగిలినప్పుడు రైతులు ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ఆలోచన వచ్చింది, ఆల్టర్నేట్ కావాలనే కోరిక ఉంది. ఇందాక చెప్పినట్టు పందులతో కూడా సమస్యలు ఉన్నాయి, లేబర్తో సమస్యలు ఉన్నాయి, డిపార్ట్మెంట్తో కూడా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అధిగమించగలుగుతాం. ఖచ్చితంగా రైతుకు రూపాయి గిట్టుబాటు అయితే తప్పకుండా రైతు చెరుకు వేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి లేదు. ఆ ప్యాడీకి ఇచ్చిన 500 ఈ విధంగా ఇస్తూ ఇక హార్వెస్టర్స్ విషయంలో చెప్పారు. లేబర్ వాళ్ళు ఎవరో లేదు. నాటు వేయడానికి కూడా యూపీ బీహార్ నుంచి వచ్చి వేస్తా ఉన్నారు. లేబర్లో కూడా మార్పులు వచ్చాయి. హార్వెస్టర్లు కంపల్సరీ. 50% ఉన్నటువంటి కామారెడ్డిలో హార్వెస్టర్లు 40% ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక 100% నేను ప్లాన్ చేసి ఎట్లయితే సిటీ యూనిట్స్కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాయో అది దృష్టిలో పెట్టుకుని బోధనలో ఉన్నటువంటి సిటీ యూనిట్గా ఎన్ఎస్ఎఫ్ సిటీ యూనిట్గా దృష్టిలో పెట్టుకుని హార్వెస్టర్స్లో ఉన్న దాంట్లో 50% సబ్సిడీ, ఒక్కొక్క ఫ్యాక్టరీకి 15 నుంచి 20. మనకైతే బోధనలో 20 మిషన్లు ఉంటే తప్ప, కనీసం 15 మిషన్లు ఉంటే తప్ప హార్వెస్టింగ్ సాగు కాదు. కనుక ప్రభుత్వం తరఫున నవ్వుతున్నారు, అది చూస్తే చెప్పలేరు. హార్వెస్టింగ్ మిషన్లు 50% ఇస్తే తప్ప ఆ నడిపే ఆయన కూడా వైద్యుడికి రాదు. హార్వెస్టర్ ఓనర్ కూడా నడపడు. కాబట్టి 50% ఇస్తే ప్రభుత్వం నడిపినా, ఫ్యాక్టరీ నడిపినా, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన హార్వెస్టర్లు వస్తాయి. ఒక వాతావరణం ఇక్కడ వస్తుంది. హార్వెస్టర్లు కానీ మనోటి ఉంటే సదుపాయం ఉంటుంది. కాబట్టి ఆ చేతి కూడా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ రోజున ఎథనాల్ విషయంలో కూడా ప్రభుత్వం డైరెక్ట్ చూస్ చేస్తే 67 రూపాయలు ఇస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. మొలాసెస్ బేస్ అయితే 64 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ విధంగా జ్యూస్ నుంచి కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ జ్యూస్ నుంచి ఎథనాల్ తీసే విధంగా కూడా మిషనరీ అవసరం అవుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్ జ్యూస్ నుంచి ఎథనాల్ తీసే విధంగా కూడా ఆలోచన చేసి ఒక ఫ్యాక్టరీకి వైబిలిటీ అయితే రైతాంగానికి ఇవ్వగలుగుతారు. దానికి ప్రభుత్వ సపోర్టు ఈ 2 విషయాల్లో ఏదైతే సబ్సిడీ చెరుకుకి
హార్వెస్ట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ, మరొకటి ఎన్ని ట్రిప్పులు పెట్టినా ఇంకా సమస్యలు వస్తాయి. బోర్వెల్ వాటర్ తోటి షుగర్ కేన్కి గతంలో కూడా నిజాం సాగర్ కింద బోర్వెల్ ఫ్యాక్టరీకి జోనల్ సిస్టమ్ ఉండేది. ఖచ్చితంగా పంటకి ఎష్యూరెన్స్ ఉండేది, రైతులు పెట్టేవాడు. ఇప్పుడు కూడా నేను సుదర్శన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి మీ ద్వారా కోరేది, నిజాం సాగర్లో ఒక 3 టీఎంసీలు, పోచంపాడులో దీంట్లోనూ 1-2 టీఎంసీలు తీసుకుంటే ఖచ్చితంగా కెనాల్ వాటర్ తోటి, ఎష్యూరెన్స్ వాటర్ తోటి రైతాంగానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కేవలం నీళ్లు పెరుగుతుంది, వాటర్ గ్యారంటీ వస్తుంది, అటు కరెంటు కానీ ఇటు డ్రిప్స్ లాంటివి కూడా తగ్గుతాయి. ఇది ఏమి గొంతమ కోరికలు కాదు, ఇది మన ఏదో అధికారి స్థాయి కాదు. ఇవాళ నిజాం సాగర్లో ప్యాడీకి 2వ పంటకు కూడా ఇస్తున్నాం. 2వ పంటకి ఇచ్చే ముందు కనీసమైన ఎష్యూరెన్స్, ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు షుగర్ కేన్కి జోనల్గా మీకు ఇస్తామని ఎష్యూరెన్స్ ఇస్తే, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మనం ఇచ్చే సబ్సిడీ తోటి, వాటర్ ఎష్యూరెన్స్ తోటి, ఫ్యాక్టరీ ఎష్యూరెన్స్ తోటి ఖచ్చితంగా ముందుకు వస్తారు. మళ్ళీ పాత రోజుల్లో చీట్ల కోసం ఎమ్మడబడి మన ఎమ్మడి తిరిగే పరిస్థితి వస్తుంది అనే మాట గుర్తు చేస్తూ, తప్పకుండా మంచి రోజులు రావాలని, మనం వచ్చి చెరుకు పెట్టుకునే బదులు చెరుకు పెడుతున్నాం, మాకు చీట్లు ఇవ్వండి, క్రషింగ్ చేయమనేటువంటి వాతావరణాన్ని తీసుకురావాల్సిందిగా, ఆ విధంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించవలసిందిగా మీ ద్వారా ఈ సభలో ఉన్నటువంటి పెద్దల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరొకసారి నమస్కారం. రైతు సోదరులకి, సోదరిమణులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మరియు మిగతా 2 షుగర్ ఫ్యాక్టరీలను కూడా తెరవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ అధికారులతో కలిపిన కమిటీ 3 సార్లు సెక్రటరియట్లో సమావేశమైంది. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి, ఉన్న పరికరాలు పనిచేస్తాయా లేదా అని అసెస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేయించడం జరిగింది. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, షుగర్ ఫ్యాక్టరీని తెరవాలి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కానీ, మెట్పల్లి కానీ, మొమ్మోజిపేట షుగర్ ఫ్యాక్టరీని కానీ తెరవాలి అనే డిమాండ్ రైతుల నుంచే వచ్చింది. ఇది రైతులకి చిరకాల వాంఛ. 2015లో షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా అన్ని ఫోరమ్స్లో రైతులు స్ట్రాంగ్గా వారి వాయిస్ వినిపించడం జరిగింది. కాబట్టి ఇది మీ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే సుమారుగా 190 కోట్లు ఉన్న బకాయిలు ఈ సంవత్సరంలో ఒక సభకు 6 నెలల కాలంలోనే చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం చాలా దృఢంగా డెసిషన్ తీసుకుంది తెరవాలని. అంటే దీంట్లో రెండో విషయం ఉంది. తెరవాలి అంటే ఫ్యాక్టరీ తెరిచి ఓపెన్ చేసి అంత రిపేర్ చేసి పెడితే నడవదు. మీ అందరికీ తెలుసు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కెపాసిటీ మీకు తెలుసు. 2015లో ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యే రోజుకి సుమారుగా 1600 మంది ఫార్మర్స్ 7 మండలాలలో 85 విలేజెస్లో చెరుకు పండించేవాడు. ఫ్యాక్టరీ నడవాలి అంటే గౌరవ పోచన శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఫ్యాక్టరీ నడవాలి, ఫార్మర్ బెనిఫిట్ రావాలి. అంటే మినిమం 80% కెపాసిటీతోని క్రషింగ్ స్టార్ట్ అయితే బ్రేక్ ఈవెన్లోకి వచ్చి కొంచెం లాభం రావచ్చు. కానీ ఫ్యాక్టరీస్ అన్నీ చిరకాలం అంటే మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు నడిచిన తర్వాత క్లోజ్ కావద్దు. లాంగ్ టర్మ్ రన్నింగ్ కావాలి అంటే 100% కెపాసిటీకి ట్రై చేయాలి. అంటే సుమారుగా మీ దగ్గర నుంచి మీ కోరేది ఏంటంటే మాకు ఒక ఫర్మ్ కమిట్మెంట్, అంటే మీరందరూ చెరుకు పండించడానికి సుముఖంగా ఉన్నారనే అష్యూరెన్స్ మాకు కావాలి. సుమారుగా 16 నుంచి 18,000 ఎకరాలలో చెరుకు పండించినప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు శాస్త్రవేత్తలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 50 నుంచి 60 టన్నులు రావడానికి కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తరఫున తీసుకుంటాం. కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉన్నా, మాకు సుమారుగా 16,000 నుంచి 18,000 ఎకరాలలో చెరుకు పండించాలి. గత చరిత్ర తీసుకున్నట్టయితే 75 నుంచి 85 విలేజెస్లో ఇప్పుడు మా అసిస్టెంట్ కేన్ కమిషనర్ గారు చదివినట్టుగా కేన్ గ్రో చేశారు. అదే ఉత్సాహంతో మీరు మళ్ళీ చెరుకు పండిస్తామనే అష్యూరెన్స్ ఉంటే పర్ఫెక్ట్గా మనం రన్ చేయవచ్చు. సో మీరందరూ కూడా మా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, షుగర్ డిపార్ట్మెంట్ వాళ్ళు విలేజెస్కి వస్తారు, మీతో మాట్లాడతారు. విలేజెస్లో మీ తరఫున మీరు మీటింగ్స్ కండక్ట్ చేసుకొని మాకు ఫార్మ్ అష్యూరెన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా మేము సీడ్ సప్లై చేయడానికి తగు చర్యలు తీసుకోవటం ఉంటుంది. దీంట్లో చాలా ఉన్నాయి, చాలామంది చెప్పారు డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ కూడా ఏ మెజర్స్ తీసుకోవాలన్నా కూడా మొట్టమొదటి స్టెప్ మీ నుంచి వచ్చే అష్యూరెన్సే. కేర్ గ్రో చేస్తామనే అష్యూరెన్స్తోనే మేము ముందుకు పోగలం. అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మాకు ఇంకా స్పష్టంగా వచ్చినట్టుగా కనిపించట్లేదు. ఆర్ యూ రెడీ టు? మీరు ఇప్పుడు అందరూ సుముఖంగా ఉన్నారా చెరుకు పండించడానికి? 75 నుంచి 85 విలేజెస్లో కూడా పక్కాగా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. దానికి తగ్గట్టుగానే మేము మిగతా అరేంజ్మెంట్స్ చేసుకుంటాము. చాలా సంతోషం సార్. మీ ద్వారా గవర్నమెంట్ తరఫు నుంచి చెప్పాల్సింది ఫార్మర్స్కి చెప్పాము. మనం ఇంకా వారి నుంచి వచ్చే రెస్పాన్స్ ప్రకారంగా నడుచుకోవాల్సి ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ఇచ్చేసిన బాన్స్వాడ ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు మండవ వెంకటేశ్వర గారికి, రైతులు ఎంతవరకు ముందుకు వస్తారు, ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఏదైతే షుగర్ కేన్ కల్టివేటెడ్ ఏరియా ఉందో ఆ 85 విలేజెస్లో కూడా ఇప్పుడు మోస్ట్లీ మనకి ప్యాడీ కల్టివేషన్ జరుగుతూ ఉంది. సో అందు గురించే మీకు సైంటిస్టులు కూడా ప్యాడీకి షుగర్ కేన్కి కంపారిజన్ చెప్పుకుంటూ ఈ ఇంటర్ క్రాప్, ఈ క్రాప్స్ చేంజ్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయని
మనకేమంటే ఫార్మర్స్ నుంచి ఆ విల్లింగ్నెస్ ఆ విలేజ్ వైజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు ఫార్మర్స్ కూడా షుగర్ కేన్ పండించాలి అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయాలు అందాలి, అదేవిధంగా ఎటువంటి సబ్సిడీస్ మీద ఏమేమి కావాలనేది కూడా తెలపడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులందరికీ అదేవిధంగా ఈ సలహా ఇచ్చిన మీ అందరికీ కూడా